వంశీ, ప్రకాష్ రాజ్ గారి గురించి ఇందాక మీరు కామెంట్ చేయలేదు, అది మీకు రానట్టున్నా సార్. ఏంటి ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద అసలు నేను ఫాలో అవ్వలేదు సార్. ఆ గొడవ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అందరికి చాలా మందికి ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు అంత ఫేమ్ కావాలని ఉంటది, కానీ సాధ్యం కాదు. సాధ్యం కానప్పుడు ఇట్లాంటి విమర్శలు వస్తూ ఉంటాయి, తప్పదు. సో అంతకంటే ఎక్కువ కామెంట్ చేయలేము. అందరికి ఉంటుంది సార్, పవన్ కళ్యాణ్ గారి లాగా ఫేమ్ ఉండాలి, ఆయనకి ఉన్న ఫాలోయింగ్ ఉండాలి, అందరికి ఉంటుంది. అది సాధ్యం కానప్పుడు ఇలాంటి విమర్శలన్నీ కూడా, ఇది కొత్త కాదు, దిస్ ఈజ్ నాట్ ది ఫస్ట్ టైం. పవన్ కళ్యాణ్ గారి గతంలో కూడా ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేశారు. సో అదే పందా మళ్ళీ కొనసాగిస్తా ఉన్నారని అనుకుంటా ఉన్నా. అంటే ఏంటి దానికి ఏమన్నా ఇన్సైడ్ ఉందా అని? ఇన్సైడ్ అంటే ఏముంది సార్, చెప్పా కదా సార్. ఇప్పుడు వాళ్ళు ప్రకాష్ రాజ్ గారు కొంచెం వ్యక్తిగతంగా తీసుకున్నట్లున్నారు. ఆయనలాగా ఉండాలని అనుకుంటున్నారేమో పవన్ కళ్యాణ్ గారు, అంత ఫాలోయింగ్ కావాలని అనుకుంటున్నారేమో, అది రావడం లేదేమో. సో దానికని ఇలా విమర్శలు చేస్తా ఉండొచ్చు. ఓకే. మల్లేశ్వరి గారు అంటా ఉన్నారు ఇంకొక విషయం, వర్మ గారు, నాగమల్లేశ్వరి గారు ఇందాక ఎక్కడో దొరికిన డబ్బులన్నీ మా అయిపోతాయా అని అంటా ఉన్నారు. దీనికి ఒక చిన్న క్వశ్చన్ అండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మరణాలన్నీ మీ అయిపోలేదా? మరి మీరు వెళ్ళి పరామర్శించలేదా? ఎక్కడో ఎవరో చనిపోతే ఇక మీ అకౌంట్లో వేసుకుని పరామర్శించారు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడో దొరికిన డబ్బు వరుణ్కి తెలియదు కదా. వరుణ్ చెప్పిన సమాచారంతోనే వెళ్ళి సీజ్ చేశారు. వరుణ్ ఎవరు? ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న వ్యక్తి. ఇదే వరుణ్, ఇదే రాజశేఖర రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒకే చోట కూర్చున్నటువంటి గూగుల్ టెకౌట్స్ అన్నీ కూడా వచ్చాయి. ఒక సాధారణ యువకుడు. మరి జూన్ నుండి ఇప్పటి వరకు దుబాయ్లో ఎవరు ఆశ్రమం ఇచ్చారు? ఎందుకు వెళ్ళాడు? దుబాయ్లో ఏమైనా డబ్బులు ఎక్కువైపోయి వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎలా వెళ్ళిపోయాడు? మామూలుగా ఇండియాలోనే అన్ని రోజులు హైడ్ అవ్వడం కష్టం, అలాంటి దుబాయ్లో హైడ్ అయ్యాడు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మేడం ఇంకో మాట కూడా, సో దొరికిన డబ్బుతో మాకేం సంబంధం అని మేడం గారు అంటా ఉన్నారు. ఎక్కడో పోయిన మరణాలన్నీ కూడా మీ అకౌంట్లో వేసుకోవాలి. అప్పుడు ఇంతే సేమ్.